సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన. పెదకూరపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కోర్ కమిటీ లీడర్ వెన్న సీతారామిరెడ్డి. టుడే టీవీ న్యూస్ పల్నాడు జిల్లా పొలిటికల్ బ్యూరో దుగ్గి నాగేశ్వరరావు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పెదకూరపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కోర్ కమిటీ లీడర్ వెన్న సీతారామిరెడ్డి అన్నారు. శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల పాలనలో ప్రజలకు ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీలను ఏ మేరకు అమలు చేశామో తెలియజేసినందుకు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా గ్రామాలలో ప్రజా వేదికలు నిర్వహించి ప్రజలకు తెలియచేయడం జరుగుతుంది అని ఆయన అన్నారు. పెదకూరపాడు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ భాష్యం ప్రవీణ్ ఆదేశాలతో శుక్రవారం నిన్న జరిగింది. సాయంత్రం బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెం గ్రామ సచివాలయం ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సచివాలయ సిబ్బంది, అభిమానులు పాల్గొని ఇది మంచి ప్రభుత్వం కరదీపికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెన్న సీతారామిరెడ్డి మాట్లాడుతూ 100 రోజుల్లో కూటమి పాలనలో ప్రజలకు పెన్షన్ ఇవ్వడమైతే ఉచిత ఇసుక పాలనపై మరియు మెగా డిఎస్సి నోటిఫికేషన్ పై పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో ప్రజలు కూటమి ప్రభుత్వం చేరువైందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలలో గ్రామంలో ఉన్న ఇంటింటికి పంపిణీ చేయాలని, నాయకులు, సిబ్బంది ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వెన్న సీతారామిరెడ్డితో పాటు ఎంఆర్పిఎస్ నాయకులు దుగ్గి కృపారావు, మండల కన్వీనర్ చింతపల్లి అచ్చయ్య, మద్దూరి బుల్లబ్బాయి, వీరారెడ్డి, చిన్నరామిరెడ్డి, సుబ్బారెడ్డి, మాజీ సర్పంచ్ చావలి ఎరుకలయ్య, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.